విధంగా ఎన్నో రంగాల్లో లేనటువంటి ఉమెన్ కూడా ఉన్నారు. అంటే ఇందాక టాక్స్ లో వీళ్ళు చెప్పినప్పుడు ఏంటి అంటే, ఇంతకు ముందు ఏమనే వాళ్ళు అంటే, నా జనరేషన్ కన్నా ముందు జనరేషన్ లేకపోతే అంతకు ముందు జనరేషన్ చదువొద్దు, తర్వాత చదువుకోవచ్చు. ఎంతవరకు చదువుకోవాలి? ఒక పెళ్లి, ఇందాక పెళ్లి అని టాపిక్ అన్నప్పుడు శరణ్య ఒక గుర్తొచ్చింది. నా మైండ్ లో మెదల్లో ఒకే ఒక పాయింట్ ఏంటి తెలుసా? అమ్మాయికి ఎంత చదువు కావాలి? ఏముందండి, పిల్లలకి ఒంటలు చెప్పుకుంటే చాలు, ఐ మీన్ నెంబర్స్ చెప్పుకుంటే చాలు, ఏబిసిడీలు ఒక 4 చెప్పుకుంటే చాలు, అంతే అన్నట్టుగా ఉంది కదా. బట్ ఈ రోజు ఎట్లా ఉంది? సో చదువుకున్నా చదువుకోపోయినా అవకాశాలని బట్టి హోమ్ మేకర్స్ గా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను పిలవబోయేటువంటి స్పీకర్ అన్ని ప్లేసెస్ లో నుంచి, ఇండియాలోనే కాదు బయట నుంచి కూడా చాలా మంది వాళ్ళకి టీం ఉంది. సరిత గారికి, సరిత నాగేశ్వరరావు గారు. ఓకే, సో సరిత గారికి చాలా చోట్ల టీమ్స్ ఉన్నాయి. ఎక్కువగా రూరల్ లో ఉన్నటువంటి ఉమెన్ తో పనిచేస్తారు. సో ఐ థింక్ నా ఫస్ట్ నారీ శక్తి, సెకండ్ నారీ శక్తిలోనో ఇన్ని 9 days చాలా కష్టపడి ప్రోగ్రామ్ చేస్తాను కదా, నాకు ఒక చిన్న మోటివేషన్ మెసేజ్ వచ్చింది అనమాట. ఆడియో మెసేజ్ టైప్ చేయడం రాక ఆడియో పంపించారు ఒక లేడీ. నేను ఒక 500 రూపాయలు కూడా సంపాదించలేను, కానీ ప్రొడక్ట్స్ వాడుకుంటాను నా సెల్ఫ్ గా న్యూట్రలైట్ ని, కానీ ఈ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు నెలకి నేను ఒక 5,000 రూపాయలు సంపాదించగలుగుతున్నాను అని ఎప్పుడైతే చెప్పారో, ఆ 9 రోజుల కష్టం ఒక్క నిమిషం ఇట్లా అయిపోయింది. అంటే ఒక ప్రోగ్రామ్ కి నేను ఇలా ఫీల్ అయితే, రూరల్ లో వర్క్ చేసేటువంటి ఉమెన్ ని ఎంపవర్ చేసి వాళ్ళు ఫినాన్షియల్ గా ఇండిపెండెంట్ గా అయ్యేటువంటి రోల్ ని ఆవిడ చేస్తున్నారు, సరిత గారు. సో అప్పుడు ఎలా ఉంటుంది ఫీల్? సో ఆవిడ మాటల్లోనే తన సక్సెస్ స్టోరీ విందాం. సరిత గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ థ్యాంక్ యూ గాడ్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. తర్వాత నేను ఫస్ట్ మా మదర్ కి థ్యాంక్స్ చెప్తాను. మా మదరే నాకు రోల్ మోడల్. ఎందుకంటే మేము 4 సిస్టర్స్, ఒక బ్రదర్. ఎగ్జాక్ట్లీ నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు మా నాన్న సిక్ అయ్యారు. కానీ అప్పటిదాకా మా నాన్న, ఇప్పుడు శరణ్య గారు చెప్పినట్టుగా ఆ 10th వరకు కూడా అంటే చాలా ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి బిడ్డ, అసలు దేనికి భయపడకూడదు, ఏదైనా వర్క్ కి భయపడద్దు, ఆ వర్కే నీకు భయపడాలి, నువ్వు ఒక హై ప్రొఫైల్ జాబ్ లో ఉండాలి, నువ్వు అందరినీ ఫ్యామిలీని అంతా బాగా చూసుకోవాలి అనేది ఉండేది. మా బ్యాలకి అలా అయ్యారు. కానీ అమ్మ అప్పటి వరకు తనకున్న, అప్పుడు 7th క్లాస్ చదివింది, మ్యారేజ్ చేశారు. ఆ టైంలో ఆ చదువుతో తనకు అప్పుడు అంగన్వాడీ టీచర్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేస్తూ తనకు చేతనైనంత పనులు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా చదివించారు. నాకు అందుకే ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు మా హస్బెండ్ బాగాలేడు, నేను ఏం చేయగలిగాను, అది ఎలా వీళ్ళందరినీ చూస్తాను, నేను ఏం చేయలేనంటే మేమందరం అక్కడే ఉండేవాళ్ళం, అంతే కదా. అందుకే కూడా ప్రతి క్షణం కూడా నాకు మా మదరే రోల్ మోడల్. తర్వాత అవర్ గ్రేట్ మెంటర్స్ అండి, అవర్ గాడ్ పేరెంట్స్. దాదాపు ఒక 24 years నుంచి చాలా మంది లాక్స్ ఆఫ్ ఉమెన్ కి ఎంపైర్ చేస్తూ మా అందరికి రోల్ మోడల్ గా ఉంటున్న వరప్రసాద్ సార్, సూర్యకుమారి మేడం, తర్వాత వచ్చేసి మా యుఎస్ఏ మెంటర్స్ మురళీ సార్, పద్మజ మేడం. మేము యుఎస్ఏలో బిజినెస్ బిల్డ్ చేయడానికి మేడం చాలా హెల్ప్ చేస్తారు. తర్వాత వచ్చేసి అవర్ మెగా మెంటర్స్ సతీష్ రెడ్డి సార్, సుష్మా మేడం. మేము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారండి. తర్వాత వచ్చేసి థ్యాంక్ యూ చంద్రు సార్, ప్రశాంతి మేడం, గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. తర్వాత వచ్చేసి గ్రేట్ కార్పొరేషన్ అండి, గ్రేట్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఈ పైన చెప్పిన అందరి లెజెండరీ కపుల్స్ వల్ల మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని నేను గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను. నా స్టోరీకి వస్తే, సరితన నేను MA BEd చేశాను. తర్వాత హెల్త్ రిలేటెడ్ గా ఒక కోర్స్ చేశాను. అంటే తొందరగా నేను అమ్మకి హెల్ప్ చేయాలన్న కాన్సెప్ట్ లో ఉండేదాన్ని నేను. ఓకే, కష్టపడి చదువుకున్నాము, జాబ్స్, మ్యారేజెస్, ఇంత అదొక స్టోరీ బాగానే ఉంది. అయిపోయిన తర్వాత మా సార్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ ఉండే వచ్చారు. మాకు డ్రీమ్స్ అవి బాగా ఉండేవి.
అమ్మ ఈ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇంకా మన లైఫ్ గెటిన్ అవుతుంది కానీ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయలేం కదా, ఇది కాదని చెప్పేసి ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టాం. దాని ద్వారా అయితే లక్షల కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి. ఏమైతే ఇద్దరు ఎంప్లాయీస్ 2-3 years చూస్తే ఇంకా జీరో. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, మేము అక్కడ లేము. ఓకే చూస్తే జీరో, హీరో టు జీరో అయిపోయాం. అమ్మ ఇదంతా వద్దు. తను అప్పటికే ఐఐటి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాళ్ళు. తను కాస్ట్లీ పర్సనాలిటీ డెవలప్ ట్రైనర్. మినిమం ఒక 1 hour క్లాస్ అయితే 10,000 తక్కువ ఎక్కడా తీసుకోరు. ఇంకా చాలండి నా జాబ్ ఉంది అని అనుకున్నాము. కానీ తర్వాత ఆ ఫైనాన్షియల్ నుండి బయటపడాలంటే అమ్మో 60 సంవత్సరాలు చేసినా కూడా ఇది అవ్వదని చెప్పేసి మాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ వచ్చాం మా ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా. రానైతే వచ్చాము, కాన్సెప్ట్ చాలా అర్థమైంది, హెల్ప్ చేస్తాము మీరు సక్సెస్ అవడానికి అర్థమైంది. కానీ నాకు టైం కనిపించలేదు. నేను 4:30కి లేస్తే ఖమ్మం టు వరంగల్, మళ్ళీ వరంగల్ నుండి 40 kilometers జర్నీ చేయాలి. ఓకే బానే ఉంది కదండి, నేను అసలు నేను ఎక్కడ టైం పెట్టాను అనుకునేదాన్ని. మళ్ళీ వచ్చేసరికి 8:30-9 అయ్యేది. మరి తర్వాత మా సార్ ఏం చేశారంటే మొత్తం బుక్స్ ఆడియోస్ ద్వారా నాకు ఇది విను ఇది చదువు అనేవాళ్ళు. అమ్మో ఇలా వెళ్తే ఎప్పటికి కూడా నేను ఇలానే ఉంటానని చెప్పేసి ఆ జర్నీలోనే ఆడియోస్ వినడము, బుక్ చదవడము, హాలిడేస్ లో ఎవరెవరిని కలవాలి అలా నేను ప్లాన్ చేసుకుంటూ నేను షార్ట్లీ దీనికి కనెక్ట్ అయ్యాను. మేము అలా సీరియస్ గా బిల్ చేసే టైంకి నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. బిజినెస్ పని మీద వెళ్ళొస్తుంటే వాడు ఆటో గుద్దేశాడు బండి మీద. చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. ఒక 90 days కంప్లీట్ బెడ్ రెస్ట్. 30 days నేను హాలిడేస్ హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంకా ఎలా ఉంటే చెప్పండి. అండ్ థ్యాంక్ గాడ్ మా మదర్ అనుక్షణం నాకు చెప్పాను కదా, నాకు ఇన్స్పిరేషన్, ధైర్యం చెప్తూ ఎప్పటికీ అలా ఉండదని చెప్తూ మాకు సపోర్ట్ చేస్తుండడం. యాజ్ యూజువల్ గా మా సార్ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ ఉండడం. ఎగ్జాక్ట్లీ నేను డిశ్చార్జ్ వచ్చేసరికి సిల్వర్ అయిపోయాను. ఓకే ఇంకా అలా మళ్ళీ ఏంటి జాబ్ అంటే పిచ్చి కదా, మళ్ళీ సెట్ అయ్యాక మళ్ళీ జాబ్కి వెళ్ళడం ఇది చేసుకుంటూ. ఫస్ట్ టైం 2018లో నేను సింగపూర్కి వెళ్ళాను. ఇంటర్నేషనల్ ట్రిప్ విత్ మా పాపతో కలిసి వెళ్ళాము. అక్కడ నాకు కొంచెం వెళ్లే ముందు నాకు ఇబ్బంది అయింది లీవ్స్ దగ్గర. నేను అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇంకా నేను ఉంటే జాబ్ చేస్తాను, లేకుంటే లేదన్నట్టుగా నేను వెళ్ళిపోయాను. అక్కడ కార్పొరేషన్ అక్కడ ట్రీట్మెంట్ విధానము అదంతా నాకు బాగా నచ్చేసి నేను పార్ట్ టైం బిల్ చేస్తేనే ఇలా ఉంది కదా, ఇంకా నేను ఫుల్ టైం చేస్తే అలా ఉంటుంది అన్న దాంతో నేను అక్కడ నుండి వచ్చిన తర్వాత నేను నా జాబ్ ను రిజైన్ చేశాను. కానీ బ్యాలెక్ నాకు అప్పుడున్న యాక్సిడెంట్ దాని ఎఫెక్ట్ వల్ల నాకు మళ్ళీ స్పైన్ సర్జరీ అయింది. మళ్ళీ 90 days బెడ్ రెస్ట్. కానీ థ్యాంక్ గాడ్ అదేంటంటే నాకు గాడ్ గిఫ్ట్ అండి మా హస్బెండ్. చాలా కేరింగ్. ఎందుకంటే ఇన్ని సార్లు నా సిక్నెస్ లో, ఇన్నిసార్లు నా బెడ్ పేషెంట్ లో తన ఫేస్ లో ఎప్పుడు కూడా ఒక విసుగు గాని చిరాకు గాని ఏమీ లేకుండా సెకండ్ టైం మొత్తం తనే చూసుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఆ టైంలో నేను బాగా నాకు సబ్జెక్ట్ నేర్పించారండి. అలా వెళ్ళాము. తర్వాత తర్వాత ఏంటి మేము ఎమరాల్డ్ తో స్టార్ట్ చేస్తా ఉంటే కరోనా వచ్చింది. అయినా దాన్ని అధిగమించి మేము ఎమరాల్డ్ అయిపోయాం. తర్వాత వచ్చేసి లాస్ట్ 2024 February మళ్ళీ 6 ఏంటంటే నాకు లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం ఉండడం వల్ల నా వెయిట్ అంతా లెఫ్ట్ లెగ్ మీద పెట్టడం వల్ల అది పని చేయకుండా అయిపోయింది. థ్యాంక్ గాడ్ విజయభారతి మేడం, చంద్రశేఖర్ సార్ సపోర్ట్ వల్ల నేను మళ్ళీ ఒక 90 days దాంతో మళ్ళీ నేను సెట్ అయిపోయాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కూడా ఆపడానికి ఏదో చిన్న రీజన్స్, కానీ మేము ఇవేవి కూడా నేను చిన్న రీజన్ గానే చేశాను. ఎందుకంటే మా డ్రీమ్ స్ట్రాంగ్ గా ఉంది, మేము ఎందుకు వచ్చాము అని. అది తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బిజినెస్ పరంగా కూడా మేము ఈక్వల్ గా చేస్తామండి. మా హస్బెండ్ కి నేను చాలా సపోర్ట్ చేస్తాను. మేబీ ఒక 70% నేనే చూసుకుంటా అనుకుంటాను. ఎందుకంటే తను మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్తే 5 వరకు బ్లాక్ అండి, అంతే. వెళ్లే ముందు ఏమన్నా జర్నీలో ఫోన్ మాట్లాడగలుగుతారు, వచ్చేటప్పుడు లంచ్ బ్రేక్ లో. ఇంకా తనకు టైం ఎక్కడ ఉంటుంది, టైం ఉండదు కదా. ఇంకా నువ్వు చేస్తేనే నేను చేస్తాను కాదు, ఇంకా నేను ఫుల్ టైం ఉన్నాను కాబట్టి నేను బిఫోర్ ఏంటంటే టీమ్ బిల్డ్ చేసి తనకు కనెక్ట్ చేసేదాన్ని. నేను ఓన్లీ నా పని టీమ్ బిల్డే, కానీ కనీసం రిజిస్ట్రేషన్ కానీ నాకు ఆర్డర్స్ పెట్టడం కానీ నేను ఏం కూడా చేయకపోయేదాన్ని. కానీ ఇంకా
నేను ఫుల్ టైం ఇంట్లో ఉండడం, ప్రతి ఒక్కటి నేర్చుకోవడం, ఏదన్నా ఏదన్నా మన బిజినెస్ లో టీమ్ లో ఇష్యూ వస్తే సునీల్ సార్ తో మాట్లాడాలన్నా మా సార్ చెప్పాలి, మా సార్ తో మాట్లాడాలి, నాకు చెప్పాలి. ఇలా కాదు, ప్రతి ఒక్కటండి. ఇంకా ఇప్పుడు ఎలా అంటే ఇంకా మా సారే నన్ను అడుగుతారు, అంటే మొత్తం తనకి ఒక్కొక్క టీమ్ ని ఒక 6% 9% వరకు తీసుకొచ్చి అవసరమైనప్పుడు కనెక్ట్ చేయడము, బయట ఫిజికల్ మీటింగ్స్ ప్లాన్ చేయడము, ఏ టీమ్ తో ఏ మీట్స్ ఎప్పుడెప్పుడు చేయాలి అని అలా అలా చెప్తూ చేయడం వల్లనే ఇద్దరం అలా వెళ్ళగలుగుతున్నామండి. తర్వాత బిఫోర్ ఏంటంటే డైట్ ప్లాన్స్ కూడా మా సారే చెప్పాలి, కానీ ఎంతమందికి అని తను చెప్తారు, కన్సల్టేషన్ తనే చేయాలి, ఎంతమందికి అని చేస్తారు మొత్తం అండి. ఇప్పుడు ఇక మేడం చెప్పినట్టుగా నాకు మాకు యుఎస్ఏలో, ఆస్ట్రేలియా ఉంది, రీసెంట్లీ సౌదీలో కూడా నాకు టీం వచ్చింది. ఇలా ఇద్దరం చేయాలి అంతే. ఇంకా ఫుల్ టైం ఉన్న వాళ్ళు మాత్రం మేజర్ రోల్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి టైం లేదు అక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి. అలా వెళ్తూ నేను మా టీం కూడా నేర్పిస్తూ వెళ్తున్నాను. ఇంకా చూస్తే మా పాప, మాకు ఒక్కతే పాప అండి, బీటెక్ సెకండ్ ఇయర్. తనకు కూడా తనకు ఇండివిజువాలిటీ నేర్పిస్తూ ఉంటాము. తన 6th క్లాస్ లో మేము ఈ ఆపర్చునిటీలోకి వచ్చాము. తనకు ఎందుకు వచ్చామో చెప్పడం వల్ల మేము మీటింగ్స్ కి వెళ్ళినా, ఎటు వెళ్ళినా, పక్కింట్లో వదిలేసి వెళ్ళినా, అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళినా ఉండిపోయేది. అదే తనకి అలవాటు అయిపోయింది. తనకు కూడా బిజినెస్ గురించి అవగాహన ఉంది 9th వరకు కూడా. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ చెప్పాం, ఇప్పుడు తను అసలు సింగిల్ గా ఎటు వెళ్ళదు, బై కారు లేదా తప్పితే ట్రైన్ అంతే. ఇప్పుడు చెప్పాను నేను లాస్ట్ ఇయరే, ఇప్పుడు నాన్న చాలా బిజీగా ఉన్నారు, డ్రాపింగ్ పికపింగ్ చాలా కష్టం, నేను డ్రాప్ చేయాల్సి ఉంటుంది, నేనే పికప్ చేస్తాను, మరి నీకు బాగాలేదు కదా అంటే ఏం కాదు, ట్రైన్ లో మేనేజ్ చేస్తాను. వెంటనే ఏమంది, వదిలేమమ్మ నీకు ఇబ్బంది అయింది కదా, నేనే వచ్చేస్తా. ట్రైన్ కి రిజర్వేషన్ చేసేసుకొని వచ్చేస్తుంది. చూడండి, అది అంటే మేము చెప్పాము మేము ఎందుకోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది తనకి మంచి క్లారిటీ ఇచ్చాం కాబట్టి తన 6th క్లాస్ నుండి కూడా తను చాలా మాకు కోఆపరేషన్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి, మంచి లైఫ్, తనకు కావాల్సిన అన్ని కూడా మేము అడిగిన అన్ని ఇస్తా ఉంటాము. ఎప్పుడైనా ఎక్కువ అడిగితే మా నాన్న, మా సార్ అంటారు, ఏంటి మీ నాన్న ఏమనుకున్నా, ఒక టీచర్ని నేను అసలు ఇంత ఏంటి అని అంటే, ఓకే నాన్న నువ్వు టీచర్వే, మా మమ్మీ ఎంటర్ప్రీనర్, ఇప్పుడు నేనే కదా క్యాషియర్, మమ్మీ ఫీజు కార్డు ఇంత కొట్టేసే అంటే షాప్ కు తీసుకెళ్తాను, అక్కడ ఒక కార్డ్ ఇచ్చి కూర్చుంటాను. చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకా ఏంటంటే ఇప్పుడు మేము మా ఆసమ్ టీం అండి, మేము ఏం చెప్తే అది ఫాలో అవుతుంటారు. నేను ఎలా చేస్తానో మేజర్ గా మా దాంట్లో చాలా మంది ఉమెన్ రోలే ఉన్నారు, అంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉండడం వల్ల ఉమెన్ నే చాలా చేస్తూ ఉంటాను, నేను వాళ్ళకి డూప్లికేట్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు చాలా హ్యాపీ అనే విషయం ఏంటంటే 8th 9th చదివి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చదివి కూడా జాబులు లేకుండా ఇంట్లో ఉండి ఆపర్చునిటీకి వచ్చిన వాళ్ళు మేడం కాల్ చేసి, మేము మీ వల్ల ఇంత అమౌంట్ తీసుకుంటున్నాం మేడం అని నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి, మేడం 5 లక్షలు పెట్టి మొన్ననే ఇంత రేట్ లో కూడా 5 lakhs గోల్డ్ తీసుకున్నాము అని చెప్పి నాకు ఇంటికి తీసుకొచ్చి చూపించి, కార్లు తీసుకుంటున్నామని పర్మిషన్ తీసుకొని మాతో డెలివరీ కూడా మాతోనే తీసుకొని, మళ్ళీ రీసెంట్లీ చాలా ఇదంతా ఎక్స్ట్రా ఇన్కమ్ మేడం పక్కన పెట్టేసుకొని మా హస్బెండ్ కి ల్యాప్టాప్ కొనిచ్చామని చెప్పేసి, ఒక బైక్ కొనిచ్చామని చెప్పేసి చాలా హ్యాపీ అండి నాకైతే. తర్వాత ట్రిప్స్ చాలా ఎంజాయ్ చేశాను నేను. 2018 నుంచి అండి ఇప్పటి వరకు ట్రిప్, కాకపోతే ప్రతి ట్రిప్ కు టీమ్ తోనే, నేను సింగిల్ గా వెళ్ళింది లేదు. మా టీమ్ లో వెళ్తుంటే కూడా ఇప్పుడు మొన్న లాస్ట్ ప్లాటినం టిఎల్ఆర్ గారు వెళ్ళారు. నేను కాల్ చేసి విషయం చెప్తా, మేడం అసలు కళ్ళం బట్టి నీళ్ళు వస్తున్నాయి మేడం, మీ వల్ల ఈ ఆపర్చునిటీ వల్ల నాకే డబ్బు ఉండొచ్చు కానీ నేను ఫ్లైట్ ఎక్కడం అని చెప్పేసి. రీసెంట్లీ మా ఫ్రెండ్ తను ప్లాటినం ఫౌండర్ అప్కమింగ్ ఫౌండర్ తను ఏంటంటే ఫోన్ చేసి బోరు నేడుస్తుంది, నేను అసలు మెసేజ్ చూసుకోలేదు, నాకు అర్థం కాలే ఏంటి అంటే ఏడుస్తుంది అంతే. ఏంటంటే అక్క మెసేజ్ చూడలేదా అంటుంది. నేను అప్పుడు మెసేజ్ చూస్తే ఏంటి 2 lakhs అమౌంట్ పడింది, 1 lakh వెళ్ళిపోయింది, 1.30కి వెళ్ళిపోయింది, 1.5కి వెళ్ళిపోయింది. అసలేంటక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో నేను తను ఎంప్లాయీ, నేను ఒక 60 సంవత్సరాలు చేసినా కూడా నేను ఇంత చూలేను, నాకు అసలు కాన్ఫిడెంట్ వచ్చింది అని. నాకు ఏంటంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది, ఇది చాలు నాకు, నేను అవ్వడమే కాదు అది నాలాగా నా టీం కూడా చేస్తూ వెళ్ళడం అనేది బాగుంది. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క ఉమెన్ మనం ఏదైనా సాధించవచ్చు అండి.
ఎందుకంటే ఇప్పుడున్న ఆపర్చునిటీలో ఇంత మోరల్ గా మనం చాలా సెక్యూర్ గా చేసుకోవచ్చు. బయట బాగా సెక్యూరిటీ లేదు. ఇంత డెవలప్ అయినా కూడా ఉమెన్ బయటకు వెళ్ళాలంటే మనం చాలా సెక్యూర్ గా ఈ యొక్క ఆపర్చునిటీని చేసుకోవచ్చు. నాకు ఒకరు వచ్చారు మొన్న, గెస్టెడ్ హోదా తను, ఇందులో 1 lakh ఎబో తను శాలరీ, చార్జెస్ కూడా వాళ్ళ హస్బెండ్ ఇవ్వాలంట. అంటే తన హెల్త్ కండిషన్ చెప్తే ఒక్క ప్రొడక్ట్ అయితే నేను తీసుకోగలుగుతానంటే అసలు నేను స్టన్ అయిపోయా. సరే మేడం, మీరు ఇన్ని రోజులకు పెద్ద హై ప్రొఫైల్ కాదంటలేను, కానీ మీకు ఇది చాలా అవసరం అంటే ఇంకా బయట ఇంకా ఉన్నారండి, నువ్వు చేయలేవు, నీ లెవెల్ ఇంతవరకే అని ఇంకా ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఈ ఆపర్చునిటీ ద్వారా మనము సమాధానం చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లేడీస్ కి భయం ఏంటంటే నేను చేయగలనా, నేను మాట్లాడగలగనా, ఒక ప్రొఫెషనల్లే మాట్లాడగలుగుతారు. నేను ఫస్ట్ అదే భయపడేది. నేను ఎక్కడ భయపడేది అంటే నా స్లాంగ్ అండి, అంతే నా తెలంగాణ స్లాంగ్ వస్తుంది, ఈ స్లాంగ్ వల్ల భయపడేదాన్ని. కొద్ది రోజులు నాకు భయం పోయింది, వాళ్ళ కాన్సెప్ట్ అర్థమైతే చాలు, నేను తెలుగు ఏంటి ఇంగ్లీష్ ఏంటి అలా అన్నప్పుడు నేను ఫ్రీగా వెళ్ళగలిగాను. మళ్ళీ మా హస్బెండ్ అండి ప్రతి ఒక్కటి నువ్వు చేయగలవు, నువ్వు మాట్లాడగలవు, ఒక దగ్గరుండి నేర్పిస్తారు. ఇప్పుడు జూమ్ ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు నేను నా పర్సనల్ ఎవరంటే ఎనీ టైం MG1 చేసుకుంటాను, MG2 చేసుకుంటాను, ఒక హెల్త్ సెషన్ చేస్తాను. ఒకటి కొత్త టాపిక్ వచ్చిందంటే వెంటనే మా సార్కి లింక్ పంపిస్తాను, ఎలా బాగా చేశాను అండి అంటాను, మళ్ళీ వెంటనే నా టీంకి నేర్పిస్తాను. ప్రతి ఒక్కరం కూడా చేయొచ్చండి, కానీ ఒకటే, నేను చేయగలనా అనే భయం విడనాడి నేను చెయ్యగలను, నేను చేస్తానని చెప్పి ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. దీంతో చదువుతో పని లేదు, ఎవరమైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మంచి గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది, ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన మన మార్పులను స్వీకరిస్తూ ఉంటే మనం చాలా సక్సెస్ అవ్వచ్చండి. విష్ ఆల్ ద బెస్ట్ అందరికి. మరొకసారి మా మెంటర్స్ కి థ్యాంక్స్ చెప్తూ, స్పెషల్ థ్యాంక్స్ సూర్యకుమార్ మేడం, ఎందుకంటే నేను లాస్ట్ టైం మళ్ళీ సిక్ అయినప్పుడు నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇదేంట్రా బాబు, నేను ఎంత సీరియస్ గా దూసుకెళ్దాం అనుకుంటే ఈ బెడ్ రెస్ట్లు ఏంటి, ఈ కాలు నొప్పులు ఏంటి అంటే అసలు మేడం 90 days నాతో ఉన్నట్టుగానే ఉండి నా టోటల్ పాజిటివ్ అండి, టోటల్ పాజిటివ్ లోకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర సార్ ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ ప్రశాంతి మేడం, ఎప్పుడు కూడా వెంటనే మేము ఇచ్చిన దానికి వెంటనే మేడం మాకు కొంచెం ఇప్పుడు అవసరము, మాకు మీరు వెంటనే రెస్పాన్స్ ఇవ్వడం అంటే మెసేజ్ లో రెస్పాన్స్ ఇవ్వడం. ఇప్పుడు మా పాపను కూడా తన హెల్త్ బ్యూటీ అంతా చూసుకుంటున్నారు, ఎందుకంటే మేము చెప్తే వినరు కదా, మేడం చెప్తే వింటారు. మా అమ్మాయి అంత బిజీలో కూడా మేడం టైం పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ సార్. నేను అసలు సునీల్ సార్ మాట్లాడాలంటే భయపడదు, విత్ ఇన్ సెకండ్స్ లో ప్రాబ్లం చాలు. తర్వాత వరంగల్ స్టోర్, ఖమ్మం, టోటల్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సరిత గారు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి అన్నారు కదా, మేము కూడా ఇక్కడ కొంచెం అయ్యో అనిపించింది, మేము కూడా ఎమోషనల్ అని అనిపించింది. బికాస్ అది కదా మనకి ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ. అదే ఇంకొక చోట చుట్టాల్లోనో లేకపోతే ఇంకో చోట ఇలా కొంచెం ఒక 10 రూపాయలు ఎక్కువ వచ్చాయంటేనే బాధపడిపోయేటువంటి సొసైటీలో ఉన్న మనము మన డౌన్ లైన్స్ గ్రో అవుతూ మనకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటే సంతోషించగలిగినటువంటి వన్ గ్రేట్ ఆపర్చునిటీ ఈ ఆంబే ఆపర్చునిటీ. టీమ్ గ్రోత్ ఈస్ ద మేజర్ పాయింట్ గా ఉంటుంది మన బిజినెస్ లో మీరు చెప్తున్నప్పుడు. అండ్ రెండవది సరిత గారి గురించి చెప్పాలి అన్నప్పుడు, సో ఫస్ట్ ఇన్స్టెంట్ అప్పుడు నాకు తెలియదు, కానీ సెకండ్ ఇన్స్టెంట్ అప్పుడు నాకు తెలుసు, అండ్ రీసెంట్ గా బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు. కానీ ఏ రోజు కూడా ఏ ప్రోగ్రాము మిస్ అవ్వలే. సో ఆ బెడ్ రెస్ట్ తీసుకుంటూనే కెమెరా ఆఫ్ చేసుకొని ప్రతి మీటింగ్ అలాగే ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవుతూ ఉన్నారనమాట. సో ఆ కమిట్మెంట్, ఆ డెసిషన్, బికాస్ ఎప్పుడు అనుకుంటాం కదా లీడర్ అంటే మనల్ని చూసి మిగిలిన మన టీం ఫాలో కావాలి, ఎప్పుడు అదే మోడ్ లో ఉంటారు. సో సరిత గారు మీరు ఇంకా చాలా మంది ఉమెన్ ని ఎంపవర్ చేయాలి, రూరల్ లో కూడా ఇంకా చాలా లాట్ ఆఫ్ టీమ్స్ ని మీరు డెవలప్ చేయాలి. అండ్ మార్నింగ్ నిన్న మాట్లాడుతున్నప్పుడు దుబాయ్ లో నా టీమ్ తో మాట్లాడుతున్నానండి అని చెప్పి అన్నారు. ఐ ఫెల్ వెరీ హ్యాపీ అనమాట. సో నాగేశ్వర గారు మొత్తం బాధ్యతలు మీకు అప్ చెప్పేశారని నేను అనుకున్నా. సో విషింగ్ యూ ఆల్ ద సక్సెస్, ఇంకా మీరు హెల్దీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.